సోషల్ మీడియాలో కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. జెంట్స్తో పాటు లేడీస్ కూడా చాలా ముందుకెళ్తున్నారు. బిల్డ్ చేసుకోవాలి, బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు జెంట్స్కి లేని డిస్టర్బెన్స్ లేడీస్కి ఎక్కువగా వస్తుంది. ఎందుకు వస్తుంది? అది కూడా చదువుకున్న వాళ్ళే. ఎందుకంటే ఫోన్ యూజ్ చేస్తున్నారు అంటే కొద్ది గొప్ప చదువుకొని ఉంటారు. సో చదువుకున్న వాళ్ళు ఎందుకు అంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు? ఎందుకు ఊరికే హాయ్లు, హాయ్ రా, తిన్నావారా, ఏం చేస్తున్నావురా, మీకెందుకు? మీకు అవసరం లేదు కదా. మీ ఇంట్లో వాళ్ళని అడిగారా? కనీసం అమ్మని అడుగుతున్నారా తిన్నావా అని? అడగట్లేదు. బయట వాళ్ళని మాత్రం బాగా అడుగుతారు. అర్ధరాత్రి మెసేజ్లు 10 తర్వాత లేడీస్కి మెసేజ్ చేస్తున్నారు మీరు అంటే మాత్రం మీది రైట్ క్యారెక్టర్ కాదు. దాంట్లో డౌట్ ఏం లేదు, ఖచ్చితంగా డౌట్ ఏం లేదు. ఆన్లైన్లో ఉండే ఆప్షన్ మీకొకటే కాదండి, మాకు కూడా ఉంది. మేము ఆన్లైన్లో ఉన్నాము అంటే మేమేదో రెడీగా ఉన్నాము ఆన్సర్ చేయడానికి, రెడీగా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అని అనుకోవద్దు. చాలా ఉంది ఆన్లైన్లో నేర్చుకోవడానికి, చేయడానికి చాలా ఉంది. సో రైట్ వేలో యూజ్ చేస్తున్నాము. ఆ రైట్ వేని మీరు రాంగ్ వేలో అర్థం చేసుకుంటున్నారు. ఇది చాలా తప్పు. కొంచెం పని చేసుకొనిద్దాం. వీలైతే ఎంకరేజ్ చేయండి, లేదు అనుకుంటే డిస్కరేజ్ చేయొద్దు, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు. మెంటల్ టార్చర్ అనమాట అట్లాంటి మెసేజ్లు, అట్లాంటి రాంగ్ ఇంటెన్షన్స్, ఇవన్నీ కూడా మెంటల్ టార్చర్. పని చేసుకునే వాళ్ళు ముందు లేడీస్ అంటే ఇంట్లో కూర్చునే వాళ్ళు కాబట్టి తెలియదు. ఇప్పుడు బయటకు వస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తున్నాయి. సో ఇలాంటి డిస్టర్బెన్స్ వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఒకవేళ మీరు ఆ కేటగిరీలో ఉంటే ఆపేసేయండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్.